ఓం శాంతి. ఈరోజు ప్రియమైన బాప్ దాదా వద్దకు వతనంలోకి బోగు తీసుకొని చేరుకున్నాను. నేను వతనంలోకి వెళ్ళినప్పుడు బాబాకు సమీపంగా చేరుకున్నాను. అప్పుడు బాబా ఎదురుగా ఒక ట్రైన్ యాత్ర దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. చాలా దూరదృష్టితో తదేకంగా ఆ దృశ్యాన్ని చూస్తూ బాబా అన్నారు, అమ్మాయి, ఈ రైలు దృశ్యాన్ని చూస్తున్నావు కదా, దీని అర్థం ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను, బాబా, ఏ కారణంగా ఏ అర్థంతో మీరు ఈ దృశ్యాన్ని ఇమర్జి చేశారో దీని రహస్యాన్ని మీరే చెప్పగలుగుతారు అని అన్నాను. చాలా లోతైన ఆలోచనలో ఆ దృశ్యాన్ని చూస్తూ బాబా అన్నారు, చూడు అమ్మాయి, రైలు నడిచినప్పుడు ముందు నెమ్మదిగా కదులుతుంది, తర్వాత మధ్య మధ్యలో దీని వేగము పెరుగుతూ ఉంటుంది. స్టేషన్ వచ్చినప్పుడు స్లో అవుతుంది, మరలా వేగం పుంజుకుంటుంది. ఒక్కొక్కసారి ట్రైను అడవిలో కూడా ఆగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే తీవ్ర వేగంతో నడిచి కవర్ చేసి సమయానికి గమ్యం చేరుకుంటుంది. బాబా పిల్లలైన మనం కూడా రైలు ప్రయాణికులమే. ప్రపంచంలోని వారు అంటారు మనమంతా ప్రయాణికులమని అంటారు. కానీ మన బాబా పిల్లల యొక్క ఈ యాత్ర ఎంత సుదీర్ఘమైనది మరియు ఎంతవరకు నడుస్తుంది అని బాబా చాలా ధ్యాసతో చూస్తూ ఉన్నారు. బాబా అన్నారు, రైల్లో కొందరు ప్రారంభం నుండి చివరి వరకు వారి గమ్యము ఉన్నట్లయితే అంత సమయము రైల్లో కూర్చోవలసి ఉంటుంది. కొందరు మధ్య మధ్యలో దిగిపోతారు, మరి కొందరు ఎక్కుతారు కూడా. బాబా అన్నారు, అమ్మాయి, ఈ జ్ఞాన గమ్యానికి చేరుకోవడంలో కూడా ఇదే దృశ్యాన్ని, పిల్లల యొక్క స్థితిని కూడా బాబా చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారు. యాత్రలో ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు, ఎవరు దిగుతున్నారు, ఎవరు అంతిమ గమ్యం వరకు చేరుకుంటున్నారో చూస్తూ ఉన్నారు. అప్పుడు నేను, బాబా, ఎవరికి దిగవలసిన స్టేషన్ వస్తుందో వారే మధ్యలో దిగుతారు కదా అన్నాను. అప్పుడు బాబా అన్నారు, అలా కాదు అమ్మాయి, స్టేషన్ వస్తేనే దిగుతారు, కానీ దీని యొక్క భావాన్ని నీవు అర్థం చేసుకో అని బాబా అన్నారు. ఎవరు దిగే స్టేషన్ వస్తుందో వారు తప్పకుండా దిగుతారు, కానీ కొందరు పెద్ద వయసు వారు, వృద్ధులు కూడా ఆ రైల్లో కూర్చొని ఉన్నారు. మధ్యలో చిన్న వయసు ఉన్న ఆత్మలు శరీరం వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి యాత్ర మధ్యలో ఆగిపోతుంది, వారు దిగి వెళ్ళిపోతారు. బాబా కూడా తమ పిల్లల మనసు యొక్క స్థితిని, సమయాన్ని చూస్తూ తమ పిల్లల పురుషార్థమైతే యథాశక్తిగా తీవ్రతతో తమ గమ్యానికి చేరుకోవడానికే నడుస్తూ ఉందని చెప్పారు. కానీ అప్పుడప్పుడు కొందరు పిల్లల యొక్క పాత్రను కూడా బాబా చూస్తూ ఉన్నారు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు, కొందరు స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నారు, కొందరు సంపన్నత వైపు వెళ్తూ ఉన్నారు అని బాబా చెప్పారు. బాబా వచ్చినప్పటి నుంచి ప్రారంభంలో బాబా పిల్లలుగా అయ్యారు. బ్రాహ్మణ పరివారం ప్రారంభం అయినప్పటి నుండి మేము మా గమ్యాన్ని పొందాలి, గమ్యానికి చేరుకోవాలి అనే లక్ష్యము అందరూ ఉంచుకున్నారు. బాబా అన్నారు, ఇప్పుడు ఆ సమయము లేక గమ్యము, ఆ యొక్క స్థానం యొక్క దృశ్యము ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకు ఎదురుగా కనిపిస్తోంది. బాబా కూడా చూస్తున్నారు అని చెప్పారు. ఏ విధంగా ట్రైన్ లేట్ అయితే కవర్ చేస్తారు కదా, అదేవిధంగా బాబా పిల్లలు సమయాన్ని చూస్తూ, సమయపు పరిస్థితులను చూస్తూ, అనేక రకాల విషయాలను చూస్తూ, పిల్లలైన మీరు పురుషార్థ వేగంతో నడుస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు మీ గమ్యానికైతే చేరుకోవాల్సిందే. ఎందుకంటే మీ అందరి గమ్యము ఒక్కటే, అందరూ ఒక్కటే, అందరి యాత్ర ఒక్కటే. కానీ బాబా చాలా ప్రేమగా ఈ విధంగా గంభీరంగా వినిపిస్తూ ఉన్నారు. తర్వాత బాబా సనూకంగా బోగు ఉంచాను.
బాబా కూడా చాలా ప్రేమగా భోగు స్వీకరించారు. ఎవరి కోసం భోగు ఉంచారో వారిని బాబాకు గుర్తు చేశాము. బాబాకు విశేషంగా విదేశీ అన్నయ్యలు అక్కయ్యల యొక్క ప్రేయస్మృతులు కూడా తెలియజేశారు. ఈ డబల్ విదేశీ పిల్లలందరి కోసము బాబా చెప్పారు, వీరు చాలా స్నేహి, చాలా సమీపంగా ఉన్న ఆత్మలు. వీరు బాబాను చాలా ప్రేమగా పరిశీలించారు, బాబాను చూశారు, బాబా సమీపంగా వచ్చారు. ఇటువంటి స్నేహి సహయోగి పిల్లలకు బాబా తరపున అందరికీ ప్రేయస్మృతులను తెలియజేయమని చెప్పారు. తర్వాత నేను అందరి కోసము బాబా ప్రేయస్మృతులు తీసుకొని కిందకి వచ్చేసాను. ఓం శాంతి.